ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా అంట. అదే నా ఫిక్సా అంటే ఎంతమంది తర్వాత నేను అన్నా డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. కట్టు కొట్టుకుంటూ పోతుండు, వాడే ఫోన్ మాట్లాడుకుంటూ పోతుండు. మొత్తం నా గండ అనుకుంటే ఎవరో ఇది. మన అవలగాడు కనిపించిండారా? అవునే, గట్ ఫోన్ మాట్లాడుకుంటూ వేయండు, పత్తకు లేడు వేయండు, ఏమో గట్ వేయండు, మరి ఇంకా రాలేదు. అరే గాడు ఉన్నట్టుండగా ఆడ ఆడేనారా? అరే అది ఆడే ఉన్నట్టుండే, పోంపాయే. ఏమైందిరా దుడ్డ పిల్లలకు కొంచెం గట్లని నవ్వు? ఏ పిల్లల డైలాగ్ ఆల్రెడీ అయిపోయింది. మావాడు మంచి సంబంధం తీసుకొచ్చిండు, చూడడానికి ఇవ్వాలనే రమ్మన్నాడు. డబ్బులు తయారుగా. నాకు ఇప్పుడే పిల్లేందిరా, సంబంధం లేదు గిమ్మంది లేదు. ఎత్తుకున్నాడా ఇంకా ఇప్పుడేనా? సిగ్గులేదురా? ఊరిపోయిన మగవానికి బోరుకొచ్చిన బండికి విలువ ఉండదురా. అవురా అనిల్గా అన్నితోని రోడ్ల కొండ తిరుగుతుంటే మా ఇజ్జతంతా పోతుందిరా. డబ్బులు తయారుగా పోరా, మంచి పిల్లు ఉందట చూసొద్దాంపా. అంతే అంటావారా? నిజంగా వచ్చినోడు పోయినాడు పెళ్లి కాదా అది కాదని అడుగుతుంటే నాకు కూడా ఇబ్బంది రా. పిల్ల మంచిగా ఉంటుందారా మరి? నువ్వు అంత చక్కగా అన్నట్టు పిల్ల మంచిగా ఉందా అని అడుగుతున్నావేమ్రో? ఏదో గంతకు దగ్గర బంతం చూసినామా, పెళ్లి చేసినామా, బతుకు జట్కా బండి నడిపించినామా. డబ్బులు తయారుగా పోయేద్దాం. నేను రెడీ అయితే కానీ మీరు కార్ తెచ్చి రెడీగా పెట్టారు. కార్లో అయితేనే వస్తాను మరి పిల్లలతోని. నీ అబ్బురాన బిడ్డ పడితే గడపర తీసుకురా చెవులు కొడతా అన్నాడు నియాస్ ఉంటాడే. ఏడ దొరుకుతాయిరా నీకు ఈ నానిపోయిన పంచులు? ఏదో మోటార్ సైకిల్ తీసుకున్నామా, పోయినామా, పిల్లలు చూసినామా, పిల్ల నచ్చిందా, మాట ముచ్చట మాట్లాడుకొని మనం అనుకుంటే సరిపోయా. దానికి కారెందుకురా? కారట కారు. మనం ముగ్గురేమో అయితే పిల్లని ఇస్తారా మరి? నీ అక్క మన ముగ్గురమే నీకేమైనా చెప్పినామరా? మనకు తోడు బాలన్న వస్తుండ్రా. బాలన్న ఒక్కడు చాలరా, 10 మంది మాట్లాడే మాటలు ఒక్కడే మాట్లాడరు. దెబ్బకి నీ పెళ్ళి అవుతుంది. ఇంకా ఎంతసేపు గిట్లనే పేపర్ చదువుకుంటా కూర్చుంటావు? గట్ల పోయి పెద్ద మనుషులను తీసుకురాపో. పిల్లలు చూడనికి వస్తుర్రంటే ఏందని ఆగం ఆగం? పిల్ల గుట్ట కుల్ల కొట్టినట్టు ఆగం చల్లకుండా. అని మనిషికి ఎంత బాధ్యత ఉండదు, ఏముండదు. ఇంత నిమ్మల మనిషి చేస్తాడు. సాయి అది లేచిందా? ఓ అనిత, ఎంతసేపు అంటావే నిద్ర మబ్బుదానా? జల్ది పోయి రెడీగా పో. ఏ సాయి పళ్ళ పుల్లదేరా. ఓడాడమన్నా నేను రాత్రి అంతా పబ్జీ. ఏ ఓరా
ఏమై కొన్ని నీళ్ళు తీసురా. లోపల అన్ని తయారు చేసిన, ఇంకా పెద్ద మనుషులను తీసుకురాలే. ముందు నీ బిడ్డను తయారు చేసుకురాపో, సందు బల్లలో పుల్లేసి ఇంకా దొంగతుంది అది. పాతవాడికి పల్లెల పచ్చడి పెట్టదట కానీ కొత్త అల్లుడికి కోని కోసి పెట్టద్దట నీలాంటిది. ఎంతసేపు ఉంటాయి పాస్పర్లను దమ్ము. ఇవాళ నీకు పెళ్లి చూపులు గుర్తుందా? నా చుట్టూ పెళ్లి చూపులేంది ఇప్పుడు కాస్తి ఇంకో అర్ధగంట పడుతుంది. ఇదేంది రోజు ఒక పని చేయదు, పెళ్లి సూపులన్నీ పెత్తనాన్ని తీసుకొని ఎలక పిల్లలాగా అటు ఇటు తిరుగుతుంది. ఇవాళ నీ ఆగం చూస్తుంటే పెళ్లి సూపులు ఎత్తిపోయేటట్టే ఉంది. ఏంది ఏమో అంటున్నావు? ఏం లేదు ఏం లేదు, నిన్ను నేనేమంట పేపర్ చదువుతున్నా అంతే. నిండా పసుపు రాసులు. అవును. అరే సాయి సాయి చెప్పండి. ఇవాళ అక్కని చుట్టానికి చుట్టాల వాళ్ళు వస్తురు. జర మబ్బు మబ్బు చేయకు, ఆగమాగం చేయకు, అర్థమైందా? మంచిగా ఉండాలి. సరే గబు. ముందుంటే ముందర ఇష్టపడంటారు. ఎందుకు జడ్జోడు అనుకోరా నీ. ఏంది ఇంకా వీలు రాలేదు? వస్తున్నట్టుందిగా. అరే సాయి ఒకసారి రారా. రండి 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 నాయన రండి రండి సార్. రండి 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 కాలు కడుక్కుందరు రండి. కట్నం మాట్లాడేదాకా ఏం కడుక్కునేది లేదు, కట్నం మాట్లాడగా లెక్క. ఊరంతా ఒక చింత ఉంటే ఉదయాలకు ఒక చింత ఉందట. ఎప్పుడు కట్నం కూడా నేనారా ఉందా పిల్లలు తప్ప. సాయి అరే జర మర్యాద చేసి కూర్చోబెట్టు రావాలని. కూర్చోబెట్టు. ఏమై వాళ్ళు వచ్చిర్రు. అల్లుడు వచ్చిండా? ఆలేసు లేదు కొడుకు పేరు సవాలింగా అన్నట్టు అప్పుడే అల్లుడైనా ఆడే. పిల్లని తొందర తయారు చెప్పు. ఉండరు లైటు, ఫ్యాను, మీటరు, మీద రేకులు బాగానే ఉన్నట్టున్నాయి. పైసలు గట్టిగా అడుగురు. అరే మనకి ఇంటనే ప్యాన్ గది లేదు, బయట కూడా పెట్టుకురు కదా. నీ పిల్లని ఇస్తారంటవా? ఇంకా పిల్లని ఇచ్చిన తర్వాత కట్నం ఎక్కువ మాట్లాడారు, వాళ్ళే ఇస్తారు. తూ నీ మొహమ్మద్ కాకిరెట్టయ్యా. నా మర్యాద తెలియదు అనుకుంటురా? మా అయ్యకి తెలియదేమో, మా తాత మస్తు నేర్పాడు. ఓ పెద్ద మనిషి ఎవరే ఇంట్లో సాపేసి కూర్చోమంటాడు, ఇదేనా మర్యాద? అది గట్ల అడితే కట్నం ఎక్కువ ఇస్తారు, గట్లే బెదిరియాలి. ఏమైంది ఏమైంది? ఏందా ఇది అంటే మేము కట్నం అడగాలనుకుంటున్నావా? కింద కూర్చోమంటాడు మీ కొడుకు. ఓరే మబ్బు సాయిగా ఏదన్నా ఏమంటే సాపేస్తారా? అరే కూర్చొని చెప్పరా, కూర్చొని చెప్ప, కూర్చొని. గజమాన్లే ఇంకో కుర్చీ తీసుకురా. నాకు స్పెషల్గా కుర్చీ. నాకు పెళ్లి, నేను పెళ్లి కొడుకు ఎట్లా తెలవాలి? నాకు కలర్ కూర్చో ఇది. అబ్బా వచ్చిందిరా కలర్ కుర్చీ. నాకు అటు వాస్తు ఎట్లా అనుకుంటున్నావు మరి? కట్నం ఎక్కువ రావాలంటే వాస్తు చూడాలి. అరే సాయి తాగనీకి ఏమన్నా తేరా? నాన్న 90 ఉంది, అందరు సరిపోతుందా? మామూలుకి ఏం తెలియదు. సరిగా ఇదే నరపిస్తే మర్యాద పోయిట్టున్నాను. వెంకటరాయ మామని తీసుకురాపా. ఏదో పిల్లగాడికి తెలియక థమ్స్ అప్ ఫస్ట్.
తమిళ లక్కరా ಇಲ್ಲ ఇది పిల్ల తండ్రి అంత గర్భిస్ గర్భి అవుతుండు ఒకటి ఒకటి ఈ అంటుండు అటు చూస్తుండు ఇటు చూస్తుండు అటు ఆడితే ఇటు చూస్తుండు ఇటు అంటే అటు చూస్తుండు గేట్లు ఏముందో గేట్కి చూస్తా ఉండు ఓ పెద్ద మనిషి ఏమైంది ఊరికే దిక్కు చూస్తున్నది అంటే ఈ అంటున్నావు ఏం లేదే పిల్లగాన్ని పెద్ద మనుషులు తీసుకురావని పంపించిన ఇంకా రాలేదు అందుకే చూస్తున్నాను మన నన్ను పిలుస్తాప్పుడు రాను చూడొచ్చు నువ్వు అదే అనమాట ఏంరా పోయినా అటే పోతుంది వెంకట మామేట్రా ఈ వెంకటోళ్ళ మామ ఎప్పుడో చచ్చిపోయిందంట ఆ సత్యనారాయణ ఎట్లా తీసుకురావాలి రే మబ్బు సాయిగా వెంకటోళ్ళ మామ కదరా వెంకట మామనే తీసుకురామని చెప్పిండ్రా వెంకట మామ అని చెప్పాక వాళ్ళ మామని తీసుకురా ఇలా మామని తీసుకురా అని చెప్తాం తీసుకురాబా ఏం తీసుకురా నీకు తను పెట్టుకుంటా తెలిపిన తెలియలేదు ఇట్లా వచ్చినా కూడా దెబ్బ తాకింది బాలనా అలిగిపోయిన అల్లి సాయ బట్టే పోయిన పిల్ల పోయిన వీరు సాయ బట్టే పోయినట్టు పెళ్లి పిల్ల తండ్రి అటే పోయిన ఇంకా అవసరం ఉబ్బా అసలేదా నీకు పోరాడు పోయిన బాధలు ఆయన ఉంటే నువ్వు అటేవా అటేవా అంటున్నావు వస్తుంది ఆగరాదు కంసాలి కూర్చోరాదు ఏమై 2 కుర్చీలు తీసుకురా పెద్ద మనుషులు వచ్చారు 4 తెస్తే ఏమైనా ప్రాబ్లమా చుట్టాలు నిజ దీకి 2 దేపో సాత్రాలు చెప్తే అప్పుడే చుట్టాలేరా అవురా తాగనికి పెట్టినవని తిననికి ఏమన్నా పెట్టినావురా రాత్రి చల్లనా మంది మనిషికో బుక్ వేసుకురానా ఏం కొడుకుని కన్నావా ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మిసాలు తలగబెట్టినట్టుండగా నీకు పంచాయతీ చేపు రా వాళ్ళకి పిల్లలు చూపిరు ఏమై తొందర పిల్లల్ని తీసుకురావే వస్తుంది 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 అవునారి పిల్లల మధ్య నమ్మకడుతుంది పూరణ పందుకోకడుతుంది పిల్లల కాడ నాకేం తక్కువరా ఇగో నీకేం తక్కువ కోసే ఊరంతా సరిపోతుంది మా అయ్య బిడ్డలు ఇద్దరు ఒక తిరిగినట్టురా అవునే పిల్ల ఏం పని చేస్తుంది పిల్లనా రోజు పబ్జి ఆడుతుంది నిన్ను ఎవడరా బయటకు రమ్మన్నది నువ్వు నేను నిన్నే ఉంటా పిల్ల 2 ఏళ్ల క్రితం 10 పాస్ అయింది ఇప్పుడు మంది తోటలలో పెండేసుకొస్తుంది గదేం పని పెట్టేసుకోవచ్చుడు గదేం బుద్ధి ఎత్తకొస్తుందంటే సాంపు చెట్టడానికి పెండెత్తకొస్తుంది గట్లే ఇప్పుడు అసలే తిర్రు కానీ నువ్వు ఉండవో ఏ అన్నం తీరా సాన్పేసుడు మాకెరికే గానీ ఆ తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ ఏం చేస్తుంది తింటది మళ్ళీ పబ్జి ఆడుతుంది బిడ్డ అమ్మలకు గొడ్డలు తీపోరా అవునే నాయన కొట్టడానికి నువ్వు 2 ముక్కలు నరకనీకి లోపల పోరడా ఇంతకీ ఈ పిల్ల నచ్చిందా అదే అబ్బాయికి ఓకే పిల్లగాని నచ్చిందో లేదో పిల్లగానికి పిల్ల నచ్చిందో లేదో అరే అది పిల్ల ఎట్లున్నా కానీ నాకైతే కట్నం మాత్రం నచ్చాలి ముందే చెప్తున్నా నువ్వు ఇట్నే కట్నం అన్నావు అనుకో నీ బతుకు ఇత్తడి ముక్కుల్లో మెత్తడి పకోడా అవుతుంది చెప్పినట్టు మూసుకొని అవును ఇంతకి పిల్లగాడు ఏం చేస్తాడే పెంట కుప్పలు ఎత్తుకపోయి మంది చెన్నెలు పోసేస్తాడు మంది చీరలో పోసొస్తా ఇదేం దొంగ పనే నీకు చెప్పరాదు నీకు ఏం రాదు పెంట కుప్పలు ఎత్తుకొని మనిషిలో పోసేస్తాడు ఊకుంటాడా బయటకి వెళ్ళగొడతాడు మంచిగా వివరించి చెప్పాలి ఏం చేస్తాడు పెంట కుప్పలు అంటే ఎరువులు ట్రాక్టర్లు ఎత్తుకొని ఎవరికి అవసరం ఉందో గల చేనులలో పోసొస్తా ఇట్లా చెప్పాలి ఇద్దరికి బాగానే కలిసిందిగా పిల్లతోనే అబ్బాయి ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని మాకేం ప్రాబ్లం లేదు అవురా అనిల్గా పిల్లతోనే ఏమైనా మాట్లాడేది ఉంటే మరి పక్కన తీసుకుపోయి మాట్లాడుకోరాదు అబ్బా అంతేనా కట్నం మాట్లాడాక ఏడి తీసుకొని మాట్లాడలేదు ఏమన్నా ఉంటే గిన్నె మాట్లాడాలి ఏమన్నా ఉంటే గిన్నె వేయాలి అబ్బా అందరు కలిసి నన్ను బోర్లేద్దాం అనుకుంటాం
మావానికి అసలు బుద్ధులు లేవు, నేను చెప్పిన మాట వింటాడు. సరే గట్లయితే మంచిదే. ఏమైనా అడిగేది ఉంటే అడుగుర్రి. అడిగేదేముంది అయ్యో, బడి బాసాన్లు, ఓ టీవీ, ఓ ఫ్రిడ్జ్, ఓ బండి ఇవన్నీ పెట్టేదంటే సరిపోతుంది. బంగారం వేస్తే సరిపోతుంది. భూమి జాగా ఉంటే ఇది రాసి రాదురు, ఎక్కమో 2 ఎకరాలు ఉంటే రాసి రాదురి. అన్ని సరే కానీ బండి మర్చిపోకుర్రి. ఓ పెద్ద మనిషి గట్ల పోతావేమే? లేచిపోకపోతే ఏం చేయాలి అయ్యో? చేసుకున్న దానికి చీర లేదంటే ఉంచుకున్న దానికి నగలు అడిగింటారు నీ అవసరం. ఏదో అడిగినాయండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అడిగినా ఇయ్యాలంటే వారు అక్కతిన్నట్టు. ఇవన్నీ మాతోని కావు, అయ్యేటేందో చెప్తా వినండి. ఇగో పెట్టిపోతావు పోను, పిల్లగాడికి తులం బంగారం ఇస్తాం, మరి 50,000 నగదు ఇస్తాం. ఇకపోతే అబ్బాయి అమ్మాయి తిరగడానికి ఒక సైకిల్ ఇస్తాం. ఇక అబ్బాయికి పతానం ఉంగరం పెడతాం. ఇంతకు మించిగా అంటే మాతోని కాదే. ఇక ఆయనతో మాత్రం ఎందుకు తిండి ఉంచుకోరాదు. బిడ్డ ఇంతకి పిల్లగాడు నచ్చినాడే? ఏమే పిల్లగా నచ్చిండ? ఏం మాట్లాడతలేవు? నస్తాను లేతలేదాను. నీ పిల్లకి నచ్చినవురా? నీకు నచ్చిందా? పిల్ల నచ్చింది కానీ కట్నం ఏమన్నా ఎక్కువ రాదురి. ఇంకేమున్నాయి, ఉన్న కాడికి ఇవనే పడుతున్నాయి. నాయన గల బిడ్డలు ఏమైనా తెచ్చియాలా? నిన్న అలా పనికి వచ్చి చెప్పినారా బాబు సైకిల్ పోయి తీసుకురాపో. నీ దగ్గర ఏమైనా ఉన్నాయే? నా కాడ చిట్టి పైసలు 2,500 ఉన్నాయి. ఇద్దామా మరి అల్లుడికి? ఇత్తతి చూసినావా జర్ర జబ్బల కట్నం ఎందుకు ఇచ్చిన? ఎత్తిపోయినాక బర్రెగానే పాలు తిన్నాను. పిల్లగాడ జర్ర జబ్బల 3,000 ఇచ్చిన. అవన్నీ సిగ్గు సిమ్లా కదరా. మంచిగానే నచ్చుకోరు, అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని విధాలు మంచిగానే ఉన్నాయి. సరే పిల్ల అయితే నచ్చుకున్నారు. అన్ని మంచిగానే. ఇక మీరు మంచి రోజు చూసుకుంటారు రే, మేము పోయేస్తాం. మళ్ళీ మాకు ఇక పాల్గొనే టైం అవుతుంది, నాకు సెలవు ఇస్తాం, మేము పోయేస్తాం. మంచిదే పోయిరండి. సరే పోయేస్తాడంటే మేము ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ రూపొందించడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు వస్తున్నాము. మీకు కనుక ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. మరి మర్చిపోకుండా DJ Simon.